వెల్కమ్ బ్యాక్. సో, ఎక్సర్సైజ్ 8.3కి వెళ్ళే ముందు మనకి 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చూద్దాం మనం. సో, ఇందులో 9థ్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కాస్ ఏ, టాన్ ఏ, సీకెన్ ఏ ఈ 3 రేషియోస్‌ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏలో చూపించమని చెప్పాడు. సో, ఫస్ట్ సైన్ ఏని కట్టాలా మనం. సరే చూద్దాం. మనకు తెలిసిన మనందరికీ బాగా వచ్చిన ఫార్ములా కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? సో, దీన్ని బట్టి కాస్ స్క్వేర్ ఏ అంటే ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అటు వెళ్తే మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే. స్క్వేర్ అటు వెళ్తే రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే. రూట్ స్క్వేర్ ఎప్పుడైనా అటు వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది నాన్న. ప్లస్ ఆర్ మైనస్. ఓకే. ఇందులో నేను ఓన్లీ ప్లస్ తీసుకున్నాను. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇక్కడ వరకు వచ్చింది. ఓకే. సో అంటే సైన్లో ఆన్సర్ ఉండాలి. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ అన్నాడు అంటే సైన్లో ఆన్సర్ ఉండాలి. ఆన్సర్ సైన్లో ఉంది. ఓకే. కాస్ కట్టాం. తర్వాత ట్యాన్ అడిగాడు. ట్యాన్ ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ ఏ బై కాస్ ఏ అంటే ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అంటే ట్యాన్ ఏ ఆన్సర్ కూడా సైన్ రూపంలోనే ఉంది. ఓకే. నెక్స్ట్ సీకెన్ ఏ. సీకెన్ అంటే ఏంటి? 1 బై కాస్. 1 బై కాస్ ఏ అంటే ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. ఇది సైన్లోనే ఉంది, ఇది సైన్లో ఉంది, ఇది సైన్లో ఉంది. ఆ మూడే కదా అడిగాడు. అంతే. చాలా సింపుల్ నాన్న. చిన్న క్వశ్చన్ ఇది. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోదామా? చూడండి. ఎగ్జాంపుల్ 11. కాట్ ఏ మైనస్ కాస్ ఏ బై కాట్ ఏ ప్లస్ కాస్ ఏని కొసికన్ ఏ మైనస్ 1 కొసికన్ ఏ ప్లస్ 1 అని మనం ప్రూవ్ చేయాలి. సరే చూద్దాం. కాట్ అంటే ఏంటి నాన్న? కాట్ అంటే కాస్ బై సైన్ మైనస్ కాస్ ఏ బై కాట్ ఏ అంటే మరలా కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ కాస్ ఏ. చూడనా, ఈ రెండిట్లో కాస్ ఏ కామన్, ఈ రెండిట్లో కాస్ ఏ కామన్ తీసే. కాస్ ఏ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? 1 బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? 1 బై సేమ్ కాస్ ఏ కామన్ తీసాం 1 బై సైన్ ఏ ప్లస్ కాస్ ఏ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? 1. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ కాసు పోయింది అనుకుందాం. 1 బై సైన్ అంటే ఫార్ములా ఏంటి నాన్న? కొసికన్ ఏ మైనస్ 1. 1 బై సైన్ అంటే కొసికన్ ఏ ప్లస్ 1. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. అంతేనన్న. 2 లేదా 3 స్టెప్లు, అంతకు మించి ఎక్కువేం లేదు. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో మనం 8.3లోకి వెళ్ళిపోదాం. సో ఇది జాగ్రత్తగా వినండి అన్న. ఫస్ట్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సైన్ ఏ, సీకెన్ ఏ, టాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ. అంటే ఆన్సర్స్ అన్నీ కూడా కాట్ ఏ రూపంలో ఉండాలి మనకి. ఓకే. సరే చూద్దాం. ఫస్ట్ టాన్ ఏ తీసుకున్నాను నేను. టాన్ అంటే ఫార్ములా 1 బై కాట్ ఏ. ఓకే. మనకి యాక్చువల్గా ఇది పక్కన పెడితే మనకి ఒక ఫార్ములా తెలుసు. కొసికన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. ఓకేనా? సో ఇప్పుడు నాకు కొసికన్ స్క్వేర్ ఏ ఇక్కడ ఉంచాను, కాట్ స్క్వేర్ ఏ అటు పంపించాను. అప్పుడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. స్క్వేర్ అటు వెళ్ళింది, రూట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో కొసికన్ ఏ మనం కట్టాం. కొసికన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. కానీ వాడికి ఏంటి కావాలి? సైన్ ఏ, సీకెన్ ఏ, టాన్ ఏ కావాలి. సరే కడదాం. జాగ్రత్తగా చూడండి. సైన్ ఏ అంటే 1 బై కొసికన్ ఏ మనకు తెలుసు కదా, ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసికన్ ఏ అంటే ఎంత నాన్న? కొసికన్ ఏ అంటే ఎంత? రూట్ ఓవర్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. రూట్ ఓవర్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో సైన్ ఏ ఆన్సర్ కాట్ రూపంలో వచ్చిందా లేదా? ఒకటి అయిపోయింది. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఒకటి అయిపోయింది. సైన్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటి కావాలంటే అడిగి సైన్ తర్వాత సీకెన్ కావాలి. సో అది కూడా కడదాం. చూడండి, మనకు ఒక ఫార్ములా తెలుసు. సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఆ మైనస్ టాన్ స్క్వేర్ ఏ అవతల పంపించడానికి 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అంటే ఫార్ములా 1 బై కాట్ స్క్వేర్ ఏ. రాసుకోవచ్చు కదా. ఓకే. సో సీకెన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మన ఇక్కడ ఏమీ లేకపోతే ఏమున్నట్టు 1 ఉన్నట్టు ఇక్కడ డినామినేటర్లో. సో 1కి కాట్ స్క్వేర్కి ఎల్సిఎం పెడితే కాట్ స్క్వేర్ ఏ. 1 ఇంటూ కాట్ స్క్వేర్ ఏ ఇంటూ 1 కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1. నన్ను ఎల్సిఎం కట్టాను అంతే, కొత్తగా రాయాలి. సో సీకెన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 బై కాట్ స్క్వేర్ ఏ. కానీ మనకి సీకెన్ ఏ మాత్రమే కావాలి. చూడండి అన్న, క్వశ్చన్లో సీకెన్ ఏ మాత్రమే అడిగాడు, స్క్వేర్ కాదు. సో అందుకు స్క్వేర్ నట్టు పంపించినప్పుడు ఏమవుద్ది? ఈ స్క్వేర్ ఇటు వెళ్ళిపోతే రూట్ అయిపోద్ది. ఇది రూట్ అయిపోయింది అంతే. సో దీనికి సంబంధించిన నోట్స్ మీకు యాప్లో ఇచ్చాను అన్న. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సరే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. రెండోది, యాంగిల్ ఏ సీకెన్ ఏ ఫామ్లో యాంగిల్ ఏ గురించి అడిగాడు అన్న.
రైట్ ఆల్ ద అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే సైన్, కాసు, టాన్, సీకెన్, కొసికెన్, కాటు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అని అడిగితే 6. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెన్ ఏ రూపంలో ఆన్సర్ రాయమన్నాడు. సరే చూద్దాం. మనకు తెలిసిన ఒక ఫార్ములా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ కాస్ స్క్వేర్ ఏ యువతలోకి వస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఓకే, సో సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏని 1/సీకెన్ స్క్వేర్ ఏ కింద రాశాను. ఓకేనా, సో ఇక్కడ ఏమీ లేకపోతే ఏమున్నట్టు నాన్న 1 ఉన్నట్టు. ఎల్సిఎంది 1కి సీకెన్ స్క్వేర్ ఏకి సీకెన్ స్క్వేర్ ఏ 1 ఇంటూ సీకెన్ స్క్వేర్ ఏ సీకెన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో ఈజ్ ఈక్వల్ టు మనకు ఓన్లీ సైన్ ఏ కావాలి. సైన్ స్క్వేర్ ఏ అయితే స్క్వేర్ అట్ వెళ్ళిపోతే ఏమవుతుంది రూట్ అవుతుంది. అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1/సీకెన్ స్క్వేర్ ఏ. సైన్ కట్టాం ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెన్లో. నెక్స్ట్ చూద్దాం. సైన్ వరకు కట్టాం నాన్న, ఆ తర్వాత చూద్దాం రా. కాస్ ఏ కడదాం రా. కాస్ అంటే డైరెక్ట్ ఫార్ములా 1/సీకెన్ ఏ అయిపోయింది అన్న. నెక్స్ట్ కాసు కట్టాము, సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది. నెక్స్ట్ టాన్ కట్టదాం. ఓకే, మనకు ఒక ఫార్ములా తెలుసు సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే టాన్ స్క్వేర్ ఏ ఇవతల తెచ్చి 1 లోపల పంపించాను. అప్పుడు సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఏ. ఓకేనా, సరే నాకు టాన్ ఏ మాత్రమే కావాలి. స్క్వేర్ ఇటు పంపించాను, అప్పుడు రూట్ అయిపోయింది. రూట్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో టాన్ ఏ కూడా కట్టేశాము. సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది, టాన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంక 3 ఉన్నాయి, అవి చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, సీకెన్ ఏ డైరెక్ట్ సీకెన్ ఏ అక్కర్లేదు. తర్వాత ఇంక 2 ఉన్నాయి, కొసికెన్, కాటు. కొసికెన్ అంటే ఫార్ములా 1/సైన్ ఏ. సో కొసికెన్ ఏ ఇజ్ కూడా 1/సైన్ ఏ అంటే ఎంత వచ్చిందన్న వాల్యూ చూడు ఒకసారి. సైన్ ఏ అంటే ఎంత వచ్చింది రూట్ ఓవర్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1/సీకెన్ స్క్వేర్ ఏ. సో ఆ వాల్యూని ఇక్కడ రాయినా. ఓకేనా, ఓకే సారీ అన్న ఇక్కడ ఉంది. కొసికెన్ ఏ అంటే 1/సైన్ ఏ ఫార్ములో మనకు వచ్చిన వాల్యూని ఇక్కడ రాశాను అన్న. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు ఈ కింద నుండి వాల్యూ పైకి వెళ్ళిపోతున్నాను. సీకెన్ ఏ బై రూట్ ఓవర్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో కొసికెన్ వాల్యూ కూడా సీకెన్ వాల్యూలో వచ్చింది. ఓకే, కొసికెన్ అయిపోయింది. ఇంకా లాస్ట్ లేదన్న కాట్ మాత్రం ఉంది. చూద్దాం. కాట్ ఏ అంటే 1/tan ఏ. 1/tan ఏ అంటే ఎంత వచ్చిందన్న చూడరా. 1/tan ఏ అంటే ఎంత వచ్చింది చూడు ఒకసారి. రూట్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో అంటే 1/రూట్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1. 1/రూట్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో కాట్ ఏ కూడా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెన్లో వచ్చింది. సో ఇలాగా మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ అని ఏదైనా వాల్యూ ఇస్తే 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోలు ఆ వాల్యూలోకి మార్చాలి. అంతే, వెరీ సింపుల్. సో దీని నుంచి మీకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మీకు మ్యాక్సిమం ఎగ్జామ్లో ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ రాబోయే 2 క్వశ్చన్స్ మీకు కొద్దిగా పెద్ద క్లాస్ అన్న. ఇంతవరకు ఇవి చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ రాబోయే 2 క్వశ్చన్ కూడా కొద్దిగా పెద్దవి. సో అక్కడి నుంచి మీకు లాంగ్ ఆన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సరే 3వ క్వశ్చన్ చూద్దాం రా. ఫస్ట్ది 9 సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 9 టాన్ స్క్వేర్ ఏ అని అడిగాడు. చూద్దాం దీని ఆన్సర్ చూద్దాం మనం ఇప్పుడు. సో డైరెక్ట్గా ఆన్సర్ని టిక్ చేసిస్తే ఇవ్వడానికి మార్క్స్. ఓకేనా, దీని ఎక్స్ప్లెనేషన్ మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా. దీని ఎక్స్ప్లెనేషన్ మనం రాయాలి మనం. సరే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 9 సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 9 టాన్ స్క్వేర్ ఏ. రెండిట్లో 9 కామన్ తీసే. సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. దాని వాల్యూ ఎంత నాన్న 1. 9 ఇంటూ 1 అంటే 9 అయిపోయింది. ఫస్ట్ అయిపోయింది. రెండో క్వశ్చన్ చూడరు ఒకసారి. 1 ప్లస్ టాన్ థీటా ప్లస్ సీకెన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసెకెన్ థీటా. ఆ క్వశ్చన్ చేద్దాం. ఓకేనా, సో 1 అంటే 1/1 కింద రాసుకున్నాం, నో ప్రాబ్లం. టాన్ అంటే సైన్ బై కాసు, సీకెన్ అంటే 1/కాసు. 1 ప్లస్ కాట్ అంటే కాస్ బై సైను, కొసెకెన్ అంటే 1/సైను. ఓకేనా, సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. నెక్స్ట్ ఎల్సిఎం తీసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాస్ థీటా ఉంది, ఇక్కడ కాస్ థీటా ఉంది, కానీ ఇక్కడ లేదు. సో ఈ మూడింటి నుంచి నేను కాస్ థీటాని ఎల్సిఎం కింద తీసుకుంటాను. నేను ఇక్కడ చూడండి, కాస్ థీటాని ఎల్సిఎం కింద తీసుకున్నాను. ఓకేనా, ఓకే. కాస్ థీటాని ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏమీ లేదు. 1 ఇంటూ కాస్ థీటా కాస్ థీటా, కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా. రాయ్ కాస్ థీటా అని రాయ్, కాస్ థీటా. నెక్స్ట్ ఇక్కడ కాస్ థీటా ఉంది, సో పై వాల్యూ అలా రాసిడమే సైన్ థీటా. ఇక్కడ పై వాల్యూ అలా రాసిడమే సైన్ థీటా ప్లస్ 1. ఓకే, సేమ్ నెక్స్ట్ కూడా అంతేరా నాన్న. ఇక్కడ కామన్గా సైన్ థీటా ఉంది, సైన్ థీటా ఉంది, సైన్ థీటా అని తీసుకున్నాను.
అప్పుడు ఇక్కడ సైన్ తీటా వస్తుంది. ఎల్సిఎం తీసేటప్పుడు సైన్ తీటా ప్లస్ కాస్ తీటా -1, సైన్ తీటా ప్లస్ కాస్ తీటా -1 సైన్ తీటా. ఓకే, సో ఇప్పుడు నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేయనా, ఇక్కడ కాస్ తీటా ఉంది, ఇక్కడ సైన్ తీటా ఉంది, వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే సైన్ తీటా కాస్ తీటా. ఓకేనా? ఓకేనా? సరే, నెక్స్ట్ ఇప్పుడు చూడన్నా, ఇక్కడ నేను ఏమనుకున్నానంటే ఇది జాగ్రత్తగా విన్నాను, వీళ్ళిద్దరూ ఒకటి అనుకున్నారు, ఏ ఇది బి అనుకున్నాను, ఏ ఇది బి అనుకున్నాను. చూడు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే దీని ఫార్ములా ఏంటన్నా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ తీటా ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ -1 స్క్వేర్. రిమైనింగ్ కింద అలా రాస్తాం. ఓకేనా? సరే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా, బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా, ప్లస్ 2ab 2 సైన్ తీటా కాస్ తీటా -1. ఓకే, బై కాస్ తీటా సైన్ తీటా. ఓకే, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంటే 1 మనకు తెలుసు. ఓకే, 1 ఇది -1 పోయాయి, ఈ రెండు పోయాయి. 2 సైన్ తీటా కాస్ తీటా మనకి మిగిలింది, బై సైన్ తీటా కాస్ తీటా. వీళ్ళిద్దరు పోతే 2 మిగిలింది. ఇది దీని యొక్క ఆన్సర్ నాన్న. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ 1కి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సరే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం నాన్న. సీకెన్ ఏ ప్లస్ టాన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ అడిగాడు. చూసేద్దాం, ఈ క్వశ్చన్ ఆన్సర్ కూడా చూసేద్దాం మనం ఇప్పుడు. ఇది సింపుల్, జాగ్రత్తగా వినండి. సీకెన్ అంటే ఏంటన్నా 1 కాస్ కింద రాయొచ్చు. టాన్ అంటే సైన్ కాస్ కింద రాశాను. 1 మైనస్ సైన్ ఏ. ఓకే, సో కరెక్ట్గా చూడండి, నాకు ఇక్కడ కాస్ ఏ ఉంది, ఇక్కడ కాస్ ఏ ఉంది. సో కాస్ ఏని కామన్ తీశాను, 1 ప్లస్ సైన్ ఏ, 1 మైనస్ సైన్ ఏ. చూడనా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. చూడన్నా, ఇక్కడ నీకు తెలిసిన ఫార్ములా ఏంటి, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సైన్ స్క్వేర్ తీటా వెళ్ళిపోతే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఇప్పుడు చెప్పురా, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ ఏ కింద రాయొచ్చా లేదా? రాయొచ్చు కదా. సో అందుకే కాస్ స్క్వేర్ ఏ కింద రాశాను బై కాస్ ఏ. సో కాసు పోతే ఇంకొక కాసు మిగిలింది. సో ఇది దీని యొక్క ఆన్సర్ నాన్న. చాలా సింపుల్ రా, 2-3 స్టెప్పుల్లో తెలిపోద్ది, ఆన్సర్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఇందులో ఉన్న లాస్ట్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఒకసారి క్వశ్చన్ చూసేద్దామా? క్వశ్చన్ చూద్దాం, కొద్ది గ్యాప్ దొరుకుతుంది కదా మనకి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో ఇది కూడా మనం కట్టేద్దాం. సరే, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ తీసుకున్నాను బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో వాటిని మనం ఏమని నిరూపించాలి? ఓకే, డైరెక్ట్ ఆన్సర్ కట్టమని చెప్పారు. ఓకే, సో మనకి ఒక ఫార్ములా ఉంది, సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, సీకెన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ స్క్వేర్ ఏ వెళ్తే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. సో ఇప్పుడు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏకి బదులు సీకెన్ స్క్వేర్ ఏని రాయొచ్చా లేదా? రాయొచ్చు. సేమ్ అదేవిధంగా 1 ప్లస్ కాట్కి బదులు కోసికెన్ ఏ రాశాను. ప్రాబ్లం లేదు కదా మీకు? ఓకే, నెక్స్ట్ చూడండి అన్న, సీకెన్ స్క్వేర్ అంటే 1 బై కాస్ స్క్వేర్, కోసికెన్ అంటే 1 బై సైన్. సో ఇప్పుడు వీటిని ఎలా ఉంచాను నా దగ్గర, వీటిని రివర్స్ చేసి రాశాను. అటు పైకి వెళ్ళినప్పుడు రివర్స్ అయిపోద్ది, సైన్ స్క్వేర్ ఏ బై 1 ఇలా ఉందా, కింద మీద పైకి అయిపోద్ది. సో ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అయింది. సైన్ బై కాస్ అంటే టాన్ స్క్వేర్ ఏ. సో అయిపోయిందా? ఇంతేనా? ఈ 4 మీకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో దీని తర్వాత కొద్దిగా కష్టమైన క్వశ్చన్, చాలా ఓపిక్గా వినాల్సిన క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో ఇంతవరకు మీరు లైన్గా వినేయండి, ప్రాబ్లం లేదు ఇంతవరకు. నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఈ చాప్టర్లోనే చాలా డిఫికల్ట్, అంటే ఒకే క్వశ్చన్లో 10 క్వశ్చన్లు ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్ని జాగ్రత్తగా నేర్చుకుంటే లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ అక్కడే కవర్ అయిపోతాయి. ఇదంతా మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నట్టు ఇంతవరకు. ఇప్పుడు అసలైన క్వశ్చన్లోకి వెళ్తాం మనం. ఓకేనా? సో ఇంతవరకు జాగ్రత్తగా నేర్చుకుని ఆ క్వశ్చన్లోకి రండి, నో ప్రాబ్లం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th, ఇందులో 10 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సరే చూద్దాం, క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చనే మెయిన్ మీకు ఇక్కడ.
ఈ క్వశ్చన్కి ఇప్పుడు మనం ఆన్సర్ చేస్తున్నాం. ఆన్సర్ కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్ తీసుకుందాం. కొసికెన్ అంటే 1/sin అన్న, కాట్ అంటే కాస్ బై సైన్ రా. ఓకే కదా, ఇక్కడ ప్రాబ్లం లేదు కదా. రెండిట్లో సైన్ తీసుకుంటాం, సైన్ తీటా ఇంటూ సైన్ తీటా సైన్ స్క్వేర్ తీటా 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. సరే ఇదంతా పక్క నుంచి జాగ్రత్తగా పక్క నుంచి. యాక్చువల్గా మనకి 1 మైనస్ కాస్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ వచ్చింది. సైన్ స్క్వేర్ తీటా మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. సైన్ స్క్వేర్ తీటా ఎలా రాయొచ్చు, 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా. ఓకే సరే 1 మైనస్ కాస్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ తీసుకున్నాను. 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ని ఎలా రాయొచ్చు నాన్న, ఏ ఇంటూ ఏ కింద రాయొచ్చా. అదేవిధంగా 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ని 1 మైనస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా కింద రాసుకున్నాం. బై సైన్ స్క్వేర్ తీటా అంటే 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా కింద రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు చూడండి అన్న, 1 మైనస్ కాస్ తీటా 1 మైనస్ కాస్ తీటా పోయింది, అప్పుడు ఏం మిగిలింది 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా మనకు మిగిలింది. ఓకేనా. సరే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఏమేమి చూపించమన్నాడు క్వశ్చన్లో చూడు ఒకసారి, అదేనా వచ్చిందా లేదా ఆన్సర్, అంతే. చాలా సింపుల్, ఒక్క 2 నిమిషాలు దృష్టి పెడితే వచ్చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉంది కదా, రెండో క్వశ్చన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ సరే చూద్దాం మనం. ఓకే కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో డినామినేటర్స్ కామన్ తీసే 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ ఉంది, ఎల్సిఎం కట్టవచ్చు కదా. కాస్ ఏ ఇక్కడ కాస్ ఏ, కాస్ స్క్వేర్ ఏ, ఇక్కడ కాస్ ఏ ఉంది, 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ. జాగ్రత్తగా చూడండి, 1 ప్లస్ సైన్ ఏ కాస్ ఏని ఎల్సిఎం తీశాను. ఓకే ఇక్కడ కాస్ ఏ ఉంది, ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ ఉంది, అంటే ఇంకేం లేదు, కాస్ ఏ లేదు, కాస్ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ కాస్ ఏ ఉంది, ఇంకే టర్మ్ లేదు, 1 ప్లస్ సైన్ ఏ లేదు, 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ. సో డైరెక్ట్ వాల్యూ రాస్తాను అన్న, ఇది కాస్ స్క్వేర్. ఓకేనా. సరే ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏని మనం ఎలా రాయొచ్చు, ముందు క్వశ్చన్ ప్రకారం చూడు. సైన్ స్క్వేర్ తీటాని 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ కాస్ తీటా కింద రాసాం. అదే కాస్ స్క్వేర్ తీటాని ఎలా రాయొచ్చు, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ, అంటే కాసుల దగ్గర సైన్, సైన్ల దగ్గర కాస్ వస్తుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ సేమ్ 1 ప్లస్ సైన్ ఏ కాస్ స్క్వేర్ ఏ 1 ప్లస్ సైన్ ఏ. ఓకేనా. సరే ఇక్కడ చూడు, ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ ఉంది, ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకు మిగిలింది లేదనుకుంటే ఇంకా సింపుల్గా రెండిట్లో 1 ప్లస్ సైన్ ఏని కామన్ తీసేసాను, అప్పుడు ఏం మిగిలింది 1 మైనస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ, ఇదిగో కామన్ తీసి తర్వాత తగ్గకూడదాం. ఓకే 1 ప్లస్ సైన్ ఏ కాస్ ఏ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇక్కడ చూడు, ఇక్కడ ఒక 1 మైనస్ సైన్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ సైన్ ఏ పోతాయి, 1 ప్లస్ 1 అంటే 2, ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ ఉంది, ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ ఉంది, పోయింది, ఇంకేం మిగిలింది కాస్ ఏ. సో 2 బై కాస్ ఏ అంటే 2 ఇంటూ 1 బై కాస్ ఏ అని అర్థం, 2 ఇంటూ 1 బై కాస్ అంటే సీకెన్ ఏ అని అర్థం, అంతే. చూడు క్వశ్చన్ ఏం అడిగాడు మనకి, సరిపోయిందా, 2 సీకెన్ ఏ, ఏం లేదు, సైన్ని కాసుల్లోని కాసుని సైన్లో మార్చిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా సింపుల్, మధ్యలో ఒకే ఒక్క స్టెప్ ఉంటుంది, ఈ ఒక్క స్టెప్ మీరు జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చూడండి, 1 ప్లస్ సైన్ ఏ కాస్ ఏని కామన్ అంటే ఎల్సిఎం తీశాను, ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ మాత్రం ఉంది, కానీ కాస్ ఏ ఎక్స్ట్రా ఉంది, కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ కింద రాశాను, బై సేమ్ వాల్యూస్ రాశాను. ఇక్కడ కాస్ ఏ ఉందంటే ఇంకేట్లేదు 1 ప్లస్ సైన్ ఏ, అది ఇక్కడ రాశాను. ఓకేనా. కాస్ స్క్వేర్ ఏని 1 ప్లస్ సైన్ ఏ 1 మైనస్ సైన్ ఏ కింద రాశాను, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. ఈ రెండిట్లో 1 ప్లస్ సైన్ ఏని కామన్ తీశాను నేను ఇక్కడ, ఇదిగోండి. ఆ తర్వాత 1 మైనస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ, సైన్ ఏ పోతే 1 ప్లస్ 1 2 మిగిలింది, వీళ్ళిద్దరు పోతే కాస్ మిగిలింది, 2 బై కాసు, 2 బై కాస్ అంటే 2 సీకెన్ ఏ కింద రాయొచ్చు, అంతే. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం మనం, థర్డ్ క్వశ్చన్. సో ఒకసారి క్వశ్చన్ చూసి వెళ్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, tan θ బై 1 మైనస్ కాట్ θ ప్లస్ కాట్ θ బై 1 మైనస్ tan θ. సరే చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ట్యాన్ అంటే సైన్ బై కాస్ కింద రాశాను, రాయొచ్చు కదా.
కాట్ అంటే కాస్ బై సైన్ కింద రాయేస్తాను, రాయొచ్చు కదా. 1 మైనస్ కాట్ అంటే కాస్ బై సైన్, 1 మైనస్ tan అంటే సైన్ బై కాస్. ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు కదా, ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది. ఓకే, సరే ఈ టర్మ్ని ఒక పక్క తీసుకోరా. ఈ టర్మ్ అంతా ఇది, ఈ టర్మ్ అంతా ఇది. సరే, సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ కింద నుండి వాల్యూస్ పైకి వెళ్తే ఏమవుతాయి, కింద పైకి పై కిందకి అవుతాయి. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉంది. ఎల్సిఎం తీస్తే సైన్ థీటా ఇదిగో పైకి వచ్చింది, సైన్ థీటా మైనస్ కాస్ థీటా. నన్ను ఇక్కడ ఎల్సిఎం తీసాం, ఇక్కడ ఏం చేయలేదు. సో ఇది నీకు ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలంటే మరొక స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా విను. 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా, ఇదే కదా మనకు ఉంది ఇక్కడ. ఈ మ్యాటర్ మనకి డౌట్ లేదు, ఈ పై డౌట్ లేదు, ఇది మనకి డౌట్, అంతేనా. సరే ఇది చూద్దాం, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. సైన్ థీటా 1 ఇంటూ సైన్ థీటా, సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా, ఎల్సిఎం తీశాను, మైనస్ కాస్ థీటా. సో ఇప్పుడు అది రివర్స్లో రావాలి, అంటే సైన్ థీటా పైకి వెళ్తుంది, సైన్ థీటా మైనస్ కాస్ థీటా వస్తుంది. ఓకేనా, అర్థమైందా. సరే, సేమ్ కాస్ బై సైను, ఇక్కడ సేమ్, ఇక్కడ పైన చూడు సైన్ ఉంది, కింద ఇక్కడ కాసు సైన్ ఉంది, సైను కాసు రివర్స్లో ఉన్నాయి. అంటే కాస్ థీటా పైన ఉంటుంది, కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఇక్కడ వస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేస్తే సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా, వీళ్ళిద్దరిని మల్టిప్లై చేసి రాస్తాను, మైనస్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా సైన్ థీటా మైనస్ కాస్ థీటా. అదే సార్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఎలా మైనస్ వచ్చిందని డౌట్ వచ్చిందా. సో ఈ ఒక్క టర్మ్ మీకు అర్థమైతే ఈ క్వశ్చన్ అర్థమైపోయినట్లు, చాలా సింపుల్ నాన్న. ఇక్కడ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ఉంది, ఇక్కడ చూడు కాస్ థీటా మైనస్ సైన్ థీటా, ఇక్కడున్న వాల్యూకి ఈక్వల్ కాదు, కొద్దిగా తేడా ఉంది. అప్పుడు మనం ఏం చేసాం, మైనస్ చేత గుణించాం, అప్పుడు ఏంటవుద్ది, ఇది ప్లస్ అయిపోద్ది. అంటే సైన్ థీటా మైనస్ కాస్ థీటా సరిపోయిందా. సో అందుకు ఈ మైనస్ని ఇక్కడ రాసేస్తాం, అంతే, ఇంకేటి కాదు. ఓకేనా. సరే ఇలా వచ్చాయి మనకి వాల్యూస్, సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా, కాస్ థీటా సైన్ థీటా మైనస్ కాస్ థీటా సేమ్ ఒకేలాగా వచ్చేలేవు ఇక్కడ వాల్యూస్. సో వీటిని మనం రాద్దాం, నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. చూడన్నా, ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, కాస్ థీటా సైన్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా, వీళ్ళిద్దరు కామన్ అన్న ఇక్కడ. సో వాళ్ళిద్దరిని నేను ఏం చేశాను, కామన్గా సైడ్ని రాస్తాను. తర్వాత కాస్ థీటా మిగిలింది, ఇక్కడ సైన్ థీటా మిగిలింది, వాళ్ళిద్దరిని కూడా రాసాయి. పై గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడ ఏముంది, సైన్ స్క్వేర్ థీటా ఉంది నానా. ఇక్కడ నువ్వు మల్టిప్లై చేసినప్పుడు కింద డినామినేటర్స్లో వీళ్ళిద్దరూ కామనే, కానీ ఇక్కడ నువ్వు మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ కాస్ థీటా ఉంది, ఇక్కడ సైన్ థీటా ఉంది. సో అందుకే ఏం చేశానంటే సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా రాశాను, ఎల్సిఎం తీసిన పద్ధతిలో. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ అంతే, సైన్ థీటా ఉంది కానీ కాస్ థీటా లేదు, అందుకు కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా రాశాను, ఎల్సిఎం ప్రకారం రాశాను అన్న. ఓకే, దీన్ని బట్టి చెప్పు, సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే సైన్ క్యూబ్ థీటా మైనస్ కాస్ క్యూబ్ థీటా బై సేమ్ వాల్యూని రాశాను. సో ఇక్కడ నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ రూపంలో ఉంది. దాని ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఓకేనా. సరే, డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ నాన్న, ఏమీ మారలేదు. ఏ మైనస్ బి అంటే సైన్ థీటా మైనస్ కాస్ థీటా, ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ థీటా కాస్ థీటా. ఓకేనా. సో ఇక్కడ వరకు ఏ డౌట్ లేదు మనకి. చూడు నన్ను కరెక్ట్గా చూడు, సైన్ థీటా మైనస్ కాస్ థీటా సైన్ థీటా మైనస్ కాస్ థీటా పోతుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఈ మొత్తం వాల్యూ 1 ప్లస్ సైన్ థీటా కాస్ థీటా బై కాస్ థీటా సైన్ థీటా. ఓకే, సో కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. ఇప్పుడు ఇదొక టర్ము దానికి విడగొట్టాయి, 1 బై కాస్ థీటా సైన్ థీటా ప్లస్ సైన్ థీటా కాస్ థీటా బై కాస్ థీటా సైన్ థీటా, వీళ్ళిద్దరూ పోయారు. అప్పుడు 1 బై కాస్ థీటా సైన్ థీటా ప్లస్ వీళ్ళిద్దరూ పోతే అది మిగిలినట్టు 1 మిగిలినట్టు. 1 బై కాస్ అంటే ఏంటి నాన్న, సీకెన్, 1 బై సైన్ అంటే కోసికెన్. సో సీకెన్ థీటా ప్లస్ కోసికెన్ థీటా ప్లస్ ఈ వాల్యూ మొత్తం పోయిందంటే 1 మిగిలింది 1. సో ఇదే నాన్న మనకు చూపించమన్నాడు, ఒకసారి క్వశ్చన్ చూసుకో, అంతే, పెద్ద కష్టం ఏం కాదు. కాకపోతే కొద్దిగా ఇంతవరకు మీరు చదివిన క్వశ్చన్లన్నీ ఒక లెక్క, ఈ క్వశ్చన్స్ కొద్దిగా కష్టంగా ఉంటాయి. 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఏది ఎక్కడ ఎందుకు వచ్చిందో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. సరే, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, 4వ క్వశ్చన్కి పోదాం. 4వ క్వశ్చన్ ఒకసారి చూసాను, 1 ప్లస్ సీకెన్ ఏ బై సీకెన్ ఏ, దాన్ని ఇలా చూపించాలి మనం. సరే చూద్దాం, 1 ప్లస్ సీకెన్ ఏ బై 1 బై సీకెన్ ఏ. చూడండి, ఇప్పుడు నేను దేనికి అది సపరేట్ చేస్తాను రా, ఇదొక టర్మ్ కదా, 1 బై సీకెన్ ఏ ప్లస్ సీకెన్ ఏ బై సీకెన్ ఏ. ఈ సీకెన్ అనేది దీనికి సంబంధించింది, దేనికి సపరేట్ చేస్తాను అంతే. 1 బై సీకెన్ అంటే కాసు
ప్లస్ 1 వీళ్ళిద్దరు అయిపోతే 1 మిగులుతుంది. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్న వాల్యూ. ఈ వాల్యూ దీనికి ఒక వాల్యూ వచ్చింది మనకి. ఓకే, పక్క నుంచి ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూని తీసుకో. ఇదిగో తీసుకున్నాను. చూడన్నా, సైన్ స్క్వేర్ ఏని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ కింద రాయొచ్చా? సైన్ స్క్వేర్ ఏని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ కింద రాయొచ్చు కదా, బై 1 మైనస్ కాస్ ఏ. యాక్చువల్గా 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏని 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏ కింద రాయొచ్చు, బై 1 మైనస్ కాస్ ఏ. వీళ్ళిద్దరు పోతే ఏం మిగిలింది? 1 ప్లస్ కాస్ ఏ. చూడు క్వశ్చన్లో మనకు అదే ఇచ్చాడేమో, ఒకసారి చూడు. వీళ్ళిద్దరూ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేసాం? ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం, దాని వాల్యూ కాస్ ఏ ప్లస్ 1 వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం, దాని వాల్యూ కూడా 1 ప్లస్ కాస్ ఏ వచ్చింది. దీని ప్రకారం వీడు ఈక్వలే కాదా? ఈక్వలే. సో అదే కదా మనకు క్వశ్చన్ అడిగింది, వాళ్ళిద్దరు ఈక్వల్ అని చూపించమండు. అయిపోయిందా లేదా? అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఇది నాన్న. ఈ 5వ క్వశ్చన్ ప్రూవ్ చేద్దాం. ఓకే, చూడండి ఒకసారి 5వ క్వశ్చన్. కాస్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1. సో దీన్ని నేను ఏం చేశానంటే ఇదొక టర్ము ఇలా సపరేట్ చేశాను. ఎవ్రీ టర్మ్ని సపరేట్ చేశాను. సపరేట్ చేసి ఏం చేశాను? ప్రతి టర్మ్ని సైన్ ఏ చేత డివైడ్ చేశాను. అంటే కాస్ ఏ బై సైన్ ఏ, సైన్ ఏ బై సైన్ ఏ, 1 బై సైన్ ఏ, కాస్ ఏ బై సైన్ ఏ, సైన్ ఏ బై సైన్ ఏ మైనస్ 1 బై సైన్ ఏ. అర్థమైందా? ప్రతి టర్మ్కి డినామినేటర్లో సైన్ ఏ రాశాను. ఓకే, కాస్ ఏ బై సైన్ ఏ కాట్ ఏ పోయింది 1 బై సైన్ కొసికెన్. కాస్ ఏ బై సైన్ ఏ కాట్ ఏ పోయింది 1 మైనస్ 1 బై సైన్ అంటే కొసికెన్. ఓకే, ఇంతవరకు ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ కాట్ని కొసికెన్ని కలిపాను, ఒకే దగ్గర రాశాను అనమాట. విడదీయకుండా ఒకే దగ్గర రాశాను అనమాట. కాట్ ఏ ప్లస్ కొసికెన్ ఏ, మిగిలినోడు -1 బయట రాశాను. ఇక్కడ కాట్ ఏ మైనస్ కొసికెన్ ఏ ప్లస్ 1 బయటకు రాశాను. దీని ప్రకారం నేను ఏం చేస్తున్నాను? జాగ్రత్తగా విన్నాను. సేమ్ వాల్యూ ఏం మార్చలే, సేమ్ వాల్యూ ఏం మార్చలే. కానీ ఈ 1కి బదులుగా కొసికెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ రాసుకున్నాను. కొసికెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంతనన్నా 1. సో 1కి బదులుగా కొసికెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ వాల్యూని రాశాను. ఓకే, సరే. ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినాల్సి ఉంటుంది. ఈ వాల్యూని అలాగ రాశాను, ఏటి మార్చలేదు. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూని కూడా ఏమీ మార్చలేదు, అలా రాశాను. ఈ వాల్యూని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రా. ఒక్కసారి చూడరు ఇక్కడ ఏమొచ్చిందో. కొసికెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ, ఇది ఏ రూపంలో ఉంది చెప్పురా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే మనం ఎలా డివైడ్ చేయొచ్చు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాయొచ్చా? అంటే కొసికెన్ ఏ ప్లస్ కాట్ ఏ ఇంటూ కొసికెన్ ఏ మైనస్ కాట్ ఏ కింద రాయొచ్చు కదా. సో అదే చేశాను చూడు. ఇప్పుడు అదే చేశాను. ఇదిగో ఇంకేట్లేదు, కొత్తగా ఏట్లేదు. ఈ రెండు మన రెండువే. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది, అందుకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాశాను. అంతే, కొత్తగా ఏం రాయలేదు నాన్న, అంతేరా. ఓకే, సరే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండు టర్మ్స్లో నుంచి కాట్ ఏ ప్లస్ కొసికెన్ ఏని కామన్ తీసాను. ఇదొక టర్ము. ఈ రెండిట్లో నుంచి కాట్ ఏ ప్లస్ కొసికెన్ ఏని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలినట్టు? ఒకటి మైనస్ కాట్ ఏ ప్లస్ కొసికెన్ ఏ కామన్ తీసాను అంటే ఇంకేం మిగిలింది? కొసికెన్ ఏ మైనస్ కాట్ ఏ మిగిలింది. ఆ వాల్యూని ఇక్కడ రాయి. ఓకే, సో కింద సేమ్ వాల్యూ రాస్తాం. ఓకే, జాగ్రత్తగా వినండి. కామన్ తీసాను కదా, కింద వాల్యూ సేమ్. ఇక్కడ చూడు, 1 మైనస్ కొసికెన్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ ఏ. ఓకే, సో నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కాట్ ఏ కొసికెన్ ఏ 1 అంటే వీళ్ళిద్దరు తెగిపోతారా లేదా? వాళ్ళిద్దరు తెగిపోయారా లేదా? తెగిపోయారు. ఇంకేంటి మిగిలింది? కొసికెన్ ఏ ప్లస్ కాట్ ఏ. చూడు, మనకు క్వశ్చన్లో ఇదేనేమో ప్రూవ్ చేయమన్నాడు. ఒకసారి క్వశ్చన్ చూడు, అదేనా ప్రూవ్ చేయమని చెప్పాడు మనకి. అంతే, పెద్ద కష్టమేం కదా, అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ 6వ క్వశ్చన్. √1 ప్లస్ సైన్ ఏ బై √1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ సీకెన్ ఏ ప్లస్ టాన్ ఏ. సరే, ప్రూవ్ చేసేద్దాం. ఇది కూడా జాగ్రత్త నాన్న, ఒక్కొక్కటి చదివి వచ్చాక రెండో క్వశ్చన్కి రండి. నేను చెప్పినప్పుడు అన్నీ చెప్తాను, మీరు చదివేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చదవాలి. ఓకేనా? ఓకే, మనం 6వ క్వశ్చన్ నేర్చుకుంటున్నాం. ఏం లేదు, ఇది చాలా సింపుల్. ఈ క్వశ్చన్ 2 స్టెప్పుల్లో ఆన్సర్ వచ్చేది. ఏం చేశానంటే ప్రతి టర్మ్ని కూడా 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేశాను నేను. ఓకే,
రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. మల్టిప్లై చేశాను ఈ టర్మ్తోని, మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఈ టర్మ్తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు చెప్పరా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 రాస్తాను. ఓకే, రూట్ని దేనికైనా సపరేట్ చేసారా, రూట్ ఓవర్ ఏ బై బి ఉందరా మన దగ్గర. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, రూట్ ఏ బై రూట్ బి కింద రాయొచ్చా. సో దాన్ని రాశాను చూడు, రూట్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్, రూట్ కాస్ స్క్వేర్ ఏ కింద రాశాను. అంటే దేనికైతే సపరేట్ చేసేసాను. ఓకే సరే, ఇదంతా పక్కన ఉంచుతాం. ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది. ఓకేనా. సరే, ఈ రూట్కి ఈ స్క్వేర్కి పోయింది, ఈ రూట్కి ఈ స్క్వేర్కి పోయింది. అప్పుడేమి మిగిలే 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఇప్పుడు నేను వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా, వీళ్ళని విడగొట్టేస్తాను. 1 బై కాస్ ఏ, వీడి కామనే, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కానీ వీళ్ళిద్దరికి కామను 1 బై కాస్ ఏ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ అంటే సీకెన్, సైన్ ఏ బై కాస్ అంటే టాను. ఇదేనేమో ఆన్సర్, చూడు ఒకసారి క్వశ్చన్లో ఆడిచ్చింది, క్వశ్చన్లో ఆడిచ్చిన ఆన్సర్ ఇదేనేమో, చూడు ఒకసారి. అంతే, 3 స్టెప్పులు, ఎక్కువేట కాదు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్, 1-2 సార్లు చదివితే వచ్చేస్తుంది, ఇది పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న, ఇది సింపులేరా, చాలా సింపుల్. ఇది సైన్ థీటా మైనస్ 2 సైన్ క్యూబ్ థీటా బై 2 కాస్ క్యూబ్ థీటా మైనస్ కాస్ థీటా మనకి ఇచ్చింది. చూడడానికి పెద్ద క్వశ్చన్లో అనిపించవచ్చు కానీ చాలా సింపుల్ ఇది. ఈ రెండిట్లో సైన్ థీటాని కామన్ తీస్తాను, అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది 1 మైనస్ సైన్ థీటా కామన్ పోయింది కాబట్టి 2 సైన్ స్క్వేర్ థీటా మిగులుతుంది. ఈ రెండిట్లో కాస్ని కామన్ తీసాను, అప్పుడే మిగులుతుంది 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ కామన్ కాబట్టి 1 మిగులుతుంది. ఓకేనా. సైన్ థీటా బై కాస్ థీటాని బయటకు రాయి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై ఈ రిమైనింగ్ వాల్యూని ఇక్కడ రాయి. చూడు 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 చూడు, చిన్నది మారింది ఇక్కడ, చిన్నది మార్చా. ఒకసారి చూడు, వీళ్ళిద్దరు డౌట్ లేదు కదా, వీడి డౌట్ లేదు కదా. ఇప్పుడు వీడి పని చూద్దాం. చూడన్నా, ఈ -1ని బయటని రాయి, 2 కాస్ స్క్వేర్ థీటా అంతేనా, 2 కాస్ స్క్వేర్ థీటా ఇదే కదా ఇక్కడ మనకు మిగిలింది. దాన్ని ఇలా ఎందుకు రాసాం అనేది తెలియాలి. 2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటాని ఎలా రాయొచ్చురా, నాకు ఒక విషయం చెప్పు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. నాకు ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా కావాలి, సో సైన్ స్క్వేర్ థీటా వెళ్ళిపోతే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు నేను రాసింది రైటా రాంగా నువ్వే చూడు. 2కు బదులు 2 రాస్తాను, -1కు బదులు -1 రాస్తాను, కాస్ స్క్వేర్ థీటాకు బదులు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాశాను. సరిపోయిందా లేదా, ఇంకా డౌట్ ఉందా? క్లియర్ కదా, ప్రతి టర్మ్ని విడమని చెప్పాను కదా. ఓకే నెక్స్ట్, సైన్ బై కాస్ అంటే ఏంటి నాన్న, టాను. ఓకే, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా, ఓకే ప్రాబ్లం లేదు. 2 ఇంటూ 1 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా 2 సైన్ స్క్వేర్ థీటా -1 tan థీటా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. 2 నుంచి 1 పోతే ఎంత నాన్న, ఒకటే, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. కరెక్ట్గా అబ్జర్వ్ చేయి, వీడు ఒకటే కదా, వీళ్ళిద్దరు పోయారు. అప్పుడు 1 ఇంటూ tan థీటా ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఒకసారి చూసుకో క్వశ్చన్, ఒకసారి చూసేయమ్మా. ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది, అంతే, పెద్ద ప్రాబ్లం లేదు, వెరీ సింపుల్. సరే, 7 క్వశ్చన్లు అయ్యాయి, ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఇంకా 3 క్వశ్చన్లు మనం చేస్తే అయిపోయినట్టే. ఓకేనా. సరే చూద్దాం, క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడు. సైన్ ఏ ప్లస్ కొసికెన్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెన్ ఏ హోల్ స్క్వేర్ దానికి ఆన్సర్ చూపించేయాలా, చూపించేద్దాంరా. సింపుల్, చూడు ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్, ఆడికి మనం ఇది చూపించాలా. సరే చూపించేద్దాం. ఏముంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab సైన్ స్క్వేర్ ఏ కొసికెన్ స్క్వేర్ ఏ 2 సైన్ ఏ కాస్ కొసికెన్ ఏ. సేమ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కొసికెన్ స్క్వేర్ ఏ సీకెన్ స్క్వేర్ ఏ 2 కొసికెన్ సీకెన్ ఏ. ఓకే కదా, ఇంతవరకు మనకు డౌట్ లేదు. సరే, ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1. ఓకే, సేమ్ కొసికెన్ ఏకి బదులు 1 బై సైన్ ఏ రాశాను, ఇంకేం మార్చలేదు. చూడు, సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ అంటే 1 అని రాశాను. ఓకే, వీడిని మార్చలేదు, కొసికెన్ ఏకి బదులు 1 బై సైన్ ఏ రాశాను. ఓకే, సీకెన్ ఏం మార్చలేదు,
2 కాస్ ఏం మార్చలే, సీకెండ్ మళ్ళీ 1/cos. ఓకే, కరెక్ట్గా నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయరా, కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. సైను పోతుంది, కాసు పోతుంది. ఓకే, 1 ప్లస్ ఈ రెండు పోతే 2 × 1 2, ఈ రెండు పోతే 2 × 1 2, ఇంకా మిగిలింది కొసెకండ్ స్క్వేర్, ఇంకా మిగిలింది సీకెండ్ స్క్వేర్. ఓకే, 2 + 2 + 1 4, సారీ 5 ప్లస్ కొసెకండ్ స్క్వేర్ ఈ కొసెకండ్ స్క్వేర్ నేను ఏం చేశానంటే 1 + cot స్క్వేర్ కింద రాశాను. ఏం రాశాను? 1 + cot స్క్వేర్. మరి సీకెండ్ స్క్వేర్ని 1 + tan కింద రాశాను. 5 + 1 + 1 7 + cot స్క్వేర్ ప్లస్ tan స్క్వేర్ ఇదే గల మనం ప్రూవ్ చేయాలి. చూడు, అదేనా మనం ప్రూవ్ చేయాలి. సింపుల్ రా, 2 లేదా 3 స్టెప్పుల ఆన్సర్ వచ్చేది, పెద్ద కష్టమేం కాదు. మనం క్వశ్చన్ చూసి భయపడిపోతున్నాం అంతే, పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్ క్వశ్చన్. సరే, 2 లెక్కలు ఉన్నాయి, ఈ 2 పూర్తి చేద్దాం, ఈ చాప్టర్ అయిపోయినట్లే. చాలా సింపుల్. చూద్దాం. కొసెకన్ A - sin A, సీకెన్ A - cos A ఇలా చూపించరా బాబు అని అన్నాడు. చూపించేద్దాం, అది కూడా మనం. చాలా సింపుల్, అలాగే కష్టమేం కాదు. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ LHSని తీసుకున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకున్నాను. ఈ లెక్కను ఫస్ట్ తీసుకున్నాను, దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇది తీసుకుందాం, చూద్దాం. ఓకే, కొసెకన్ A - sin A, ఈ క్వశ్చన్ ఇచ్చిందే, కొత్తగా రాయాలి. కొసెకన్ అంటే 1/sin అన్న, సైన్ని రాశాను. సీకెన్ అంటే 1/cos రా, కాస్ అని రాశాను. ఓకే, సో ఇక్కడ ఏమి లేకపోతే ఎల్సిఎంలో ఏమున్నట్టు 1, ఇక్కడ ఏమి లేకపోతే ఎల్సిఎంలో ఏమున్నట్టు 1. సో ఎల్సిఎం తీస్తే sin A 1 ఉంది కదా, 1 × sin A, sin A × sin A, sin స్క్వేర్ A. నెక్స్ట్ 1 - సేమ్ కాస్ ఏని కామన్ తీసావు, 1 మైనస్, ఇక్కడ ఏం లేకపోతే 1 1 × cos A, cos A × cos A, cos స్క్వేర్ A. చెప్పినా 1 - sin స్క్వేర్ ఏని cos స్క్వేర్ A కింద రాశాను బై sin A, ఇంటూ 1 - cos స్క్వేర్ ఏని sin స్క్వేర్ A కింద రాశాను బై cos A. కరెక్ట్గా చూడు, ఇక్కడ ఒక కాసు, ఇక్కడ ఒక కాసు, ఇక్కడ ఒక సైన్, ఇక్కడ ఒక సైన్ తెగిపోయింది. అప్పుడు ఏం మిగిలింది? ఇక్కడ ఒక సైన్ మిగులుతుంది, ఇక్కడ కాస్ మిగులుతుంది, అంటే cos A sin A ఆన్సర్. ఓకే, కానీ మనకి క్వశ్చన్లో ఏం అడిగాడురా అంటే 1/tan A + cot Aకి ఇది ఈక్వలా కాదని అన్నాడు. సరే, దీనికి ఒక వాల్యూ కట్టాం, ఒక వాల్యూ ఆన్సర్ మన దగ్గర ఉంది. ఇప్పుడు దీనికి కూడా వాల్యూ కట్టేద్దాం. LHSకి వాల్యూ కట్టాం, మన దగ్గర వాల్యూ ఉంది, cos A sin A వచ్చింది. ఇప్పుడు ఆ రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే వాల్యూ వచ్చింది అనుకో, అప్పుడు వాళ్ళిద్దరు ఈక్వలే. సరే, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం, 1/tan A + cot A. వీళ్ళని దేనికి అది సపరేట్ చేశాను, బ్రేక్ చేశాను, 1/tan A + 1/cot A. 1/tan అంటే sin/cos, cot అంటే cos/sin. ఓకే, నెక్స్ట్ టర్మ్స్. ఇప్పుడు ఏం చేశానంటే వీళ్ళిద్దరిని 1/sin A cos A కదా నాన్న, ప్లస్ 1/cos A sin A. ఇప్పుడు కరెక్ట్గా చూడు, ఇక్కడ cos A ఉంది, ఇక్కడ sin A ఉంది, ఎల్సిఎం తీసాను రా. ఇక్కడ చూడు, cos A ఉంది, కానీ ఎల్సిఎంలో sin A cos A ఉంది, అంటే ఇంకొక sin A మిగిలింది. sin A × sin A, sin స్క్వేర్ A. ఇక్కడ సైన్ ఉంది, కాస్ లేదు, ఇక్కడ కాస్ ఉంది, కాస్ × కాస్, కాస్ స్క్వేర్ A. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కువగా. ఈ ఎల్సిఎంలకు అర్థం రాకపోతే మీరు ఈ క్వశ్చన్లు చేయలేరు. ఎల్సిఎంలకు అర్థం బాగా రావాలి మీకు. సో ఈ ఎల్సిఎం కట్టాను, sin A cos A తీసాను, ఇక్కడ cos A మాత్రం ఉంది, కానీ ఎల్సిఎంలో sin A cos A ఉంది, అంటే sin A ఎక్స్ట్రా ఉంది, sin A × sin A, sin స్క్వేర్ A. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, sin A ఉంది, అంటే ఎక్స్ట్రా cos A మాత్రం ఇక్కడ మిగిలింది, cos A × cos A, cos స్క్వేర్ A. సో 1/1/sin A cos A. సో అంటే ఈ 1 పోతే sin A cos A మనకు మిగిలింది. సో పేపర్లో కొంతమంది ఏం చేస్తారంటే 1/sin A cos A అని ఆన్సర్ రాసేస్తారు. కాదు నాన్న, 1/1 కదా, అంటే వీళ్ళిద్దరూ పోతే ఈ వాల్యూ పైకి వచ్చేస్తుందిరా, sin A cos A. చూడు, cos A sin A అన్న, sin A cos A అన్న ఒకటే, అంటే ఈ వాల్యూ అన్నా ఈ వాల్యూ అన్నా ఒకటే. సో దీని ప్రకారం LHS = RHS. వాడిచ్చిన క్వశ్చన్ని మనం ప్రూవ్ చేసేసాం, అంతేరా, పెద్ద కష్టమేం కాదు, చాలా అంటే చాలా ఈజీ. ఓకేనా, లాస్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఇప్పుడు 1 + tan స్క్వేర్ A / 1 - cot స్క్వేర్ A, వీళ్ళిద్దరిని మనం ప్రూవ్ చేయాలంతే. ఫస్ట్ ఈ వాల్యూని తీసుకుని వీటిని ప్రూవ్ చేసేస్తాం, వీటిని తీసుకుని నేను ప్రూవ్ చేసేస్తాం, అంతే, పెద్ద కష్టమేం లేదు. వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీ, ఒక లైన్లో అయిపోద్ది ఆన్సర్ ఇది. సరే, ఫస్ట్ తీసుకుందాం 1 + tan స్క్వేర్ A / 1 + cot స్క్వేర్ A. ఇదే కదా క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఒకసారి మీకు ఎందుకు డౌట్, మరి ఒకసారి చూసేద్దాం. ఇదేనా క్వశ్చన్? ఫస్ట్ వీటిని తీసుకున్నాను, ఓకే, వాటిని కట్టేద్దాం. 1 + tan స్క్వేర్ A, సేమ్ 1 + cot స్క్వేర్ Aని 1/tan కింద రాశాను, రాయచ్చా లేదా? రాయచ్చు, పైది ఏం మార్చలేదు, సేమ్.
ఈ టర్మ్ ఇలాగ అబ్జర్వ్ చేయి. ఎల్సిఎం తీస్తాను tan స్క్వేర్ ఏ 1 ఇంటూ tan స్క్వేర్ ఏ ఇంటూ 1 tan స్క్వేర్ ఏ ప్లస్ 1. చెప్తున్నాను కదా మీకు ఎల్సిఎంలు రాకపోతే ఈ క్వశ్చన్లు మీరు ముట్టలేరు. ఎల్సిఎం రావాలా పక్కా. ఓకే సరే ఈ కింద నుండి tan స్క్వేర్ ఏమవుద్దిరా పైకి వెళ్ళిపోద్ది. సో tan స్క్వేర్ ఏ ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. వీళ్ళిద్దరు పోతే ఏం మిగిలింది tan స్క్వేర్ ఏ మిగిలింది. చూడురా చూడు 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 ఒక్కసారి చూడు. వీటిని తీసుకున్నానా tan స్క్వేర్ ఏ అని చూపించాను. మరి ఇప్పుడు వీటిని తీసుకోవాలా tan స్క్వేర్ ఏ ప్రూవ్ చేయాలా అది కూడా చేద్దాం. చూడు ఇది సేమే 1 మైనస్ tan ఏ బై 1 మైనస్ కాట్ ఏ. 1 మైనస్ కాట్ ఏ అంటే 1 బై tan ఏ రాశాను. చూడండి అన్న 1 మైనస్ tan ఏ పైదేమీ మార్చలేదురా, పైదేమీ మార్చలేదు. ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు ఎల్సిఎం తీసాను tan ఏ అంటే ఇక్కడ ఎంత వస్తుంది tan ఏ మైనస్ 1. ఇప్పుడు ఈ tan ఏ పైకి వెళ్ళిపోయింది. ఓకే tan ఏ పైకి వెళ్ళిపోయింది. 1 మైనస్ tan ఏ బై 1 మైనస్ tan ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ రాయిపోతే ఆన్సర్ పోతుంది నాన్న. చూడు స్క్వేర్ ఉంది ఇక్కడ, స్క్వేర్ రాకపోతే ఆన్సర్ నీకు రాదు. సో 1 మైనస్ tan ఏ 1 మైనస్ tan ఏ పోయింది. మైనస్ స్క్వేర్ కాబట్టి పట్టించుకోవక్కర్లే. tan ఏ హోల్ స్క్వేర్ అంటే tan స్క్వేర్ ఏ. సో చెప్పురా వీడిని తీసుకున్న tan స్క్వేర్ ఏ వచ్చింది, వీడిని తీసుకున్న tan స్క్వేర్ ఏ వచ్చింది. దేర్ ఫోర్ ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ ఈక్వల్. అదే కదా మనం చూపించాలి పదే క్వశ్చన్కి. అంతేరా చాలా సింపుల్. సో ఇక్కడతో ఎక్సర్సైజ్ 8.3ని మనం కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ చాప్టర్లో మనం 9th చాప్టర్తో కలుద్దాం. సో మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి మన యాప్ గురించి చెప్పండి. ఇంకెవరైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో మీకు నోట్స్ ఉంటుంది. ఓకేనా ఇది సబ్జెక్టే కాదు 10th సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ని కూడా తీసుకురాబోతున్నాం. 10th ఇంటర్ డిగ్రీ ఈ 3 సంబంధించిన ప్రతి క్లాస్ మన యాప్లో మన ఛానల్లో ఉంటాయి. ఓకేనా సో మన ఇంటర్ ఛానల్ కూడా కింద లింక్ ఉంది, డిగ్రీ ఛానల్ కింద లింక్ ఉంది. సో మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే అక్కడి నుంచి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో మనం 9th చాప్టర్తో కలుద్దాం. థ్యాంక్ యూ.